ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ సభ్యులు పీపీ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 16వ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే జోన్ 1 పరిధిలోని 5 జిల్లాల్లో ఉన్న డిపోల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఇప్పటికే ఎన్నిసార్లు అధికారులకు సమస్యలు తెలియజేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. జిందాబాద్ 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 శ్రీనివాస్ గారి నాయకత్వం, శ్రీనివాస్ గారి నాయకత్వం. ఈ నిరాహార దీక్ష 16 రోజులు పెట్టి చేస్తున్నారు. మా యొక్క సమస్యలు ఏంటంటే 1/19 జీవోని అమలు చేయాలి, అక్రమంగా డిపో ట్రాన్స్ఫర్లు ఆపాలి, టీటీఎల్ రాసి అక్రమ కేసులు విడనాడాలి, స్త్రీలకి టెర్మినల్స్లో రెస్ట్ సౌకర్యం కలిగించాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, ఏఎస్ ఇంక్రిమెంట్లు కలపాలి, డే అవుట్లు నైట్ అవుట్లు అన్నీ కూడా సకాలంలో ఇవ్వాలి. ఇంకా మా యొక్క చాలా సమస్యలకి పరిష్కారం చూపించాలి. ఇవి మా సమస్యలు.